రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయానికి కౌంటింగ్ను ప్రారంభించాలని, ఫలితాల వెల్లడికి జాప్యం చేయవద్దని అన్నారు. ఆదివారం మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాలలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా శనివారం ఆమె మాడుగులపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేసి ఎన్నికల సామాగ్రి పంపిణీకి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అంతేకాకుండా స్టేజ్ 2 అధికారులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోలింగ్తో పాటు ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి వివాదాలకు, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని పోలింగ్, కౌంటింగ్ అధికారులు సిబ్బందితో చెప్పారు. ముఖ్యంగా పోలైన బ్యాలెట్ల భద్రత బాధ్యత పూర్తిగా స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్పై ఉందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కౌంటింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, రీకౌంటింగ్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. రీకౌంటింగ్ ఇతర విషయాలపై సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయానికి కౌంటింగ్ను ప్రారంభించాలని, ఫలితాల వెల్లడికి జాప్యం చేయవద్దని, ఎవరి అనుమతి కోసం ఆగవద్దని, ఎన్నికల నిబంధనల ప్రకారం రిజల్ట్ వెల్లడి చేయాలని అన్నారు. పోలింగ్ సిబ్బంది, కౌంటింగ్ అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో పనిచేయాలని, ఏ ఒక్క వ్యక్తికి అనుకూలంగా లేదా పార్టీకి అనుకూలంగా ఉండకూడదని, ఎవరైనా తప్పు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఆదివారం ఎన్నికలు జరగనున్న 10 మండలాల్లోని 250 పోలింగ్ కేంద్రాల లొకేషన్లలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. స్టేజ్ 2 ఆర్వోలు కౌంటింగ్ పూర్తయిన తర్వాత పోలైన బ్యాలెట్ పత్రాలను భద్రపరిచే బాధ్యత వారిదేనని, దగ్గరలోని ఎస్టీఓలో జమ చేసే వరకు వారే బాధ్యత వహించాలని తెలిపారు. సుమారు 5,000 మంది సిబ్బంది సేవలను రెండవ విడత పోలింగ్లో వినియోగించుకుంటున్నామని, వెబ్కాస్టింగ్తో పాటు మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశామని, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దూరంగా ఉండే పోలింగ్ కేంద్రాలకు ముందుగానే మెటీరియల్ను పంపించే ఏర్పాటు చేశామని, అంతేకాక పెద్ద మండలాలైన దామర్చల్ల, నేరేడుకొమ్ము వంటి మండలాలలో పెద్ద గ్రామ పంచాయతీలకు జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షణకు నియమించడం జరిగిందని, ఆదివారం నాటి పోలింగ్, కౌంటింగ్లను సరైన సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు. కాగా ఈ నెల 14న రెండవ విడతలో మిర్యాలగూడ డివిజన్లోని అడవిదేవులపల్లి, అనుముల, దామర్చల్ల, మాడుగులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దగూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, వేములపల్లి మండలాల్లోని 2,418 పోలింగ్ కేంద్రాల పరిధిలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకుగాను 2,898 మంది పీఓలు, 3,334 మంది ఓపీఓలను నియమించడం జరిగింది. మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.